జనరల్‌గా ఇంట్లో ఎప్పుడు ఏ వస్తువు కొన్నా ఇద్దరం కలిసే అన్బాక్స్ చేస్తాము. బట్ ఈసారి శ్రీకాంత్‌ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నేనే అన్బాక్స్ చేశా. డైట్ చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా ఆయిల్ ఫ్రీ చేయొచ్చు కదా! హెల్తీగా చేయొచ్చు కదా! అని చెప్పేసి అడిగితే ఎయిర్ ఫ్రైయర్ కొను చేసి పెడతా అని చెప్పేసి అనేదాన్ని. ఇండియాలో ఉన్నప్పటి నుంచి అడుగుతూ ఉంటే అది న్యూజిలాండ్ వచ్చిన తర్వాత తీసుకున్నాము. శ్రీకాంత్ ఆఫీస్ నుండి వచ్చేలోపు ఏదైనా ట్రై చేద్దామని చెప్పి చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకొనుండే. వితౌట్ ఆయిల్ దాన్ని పీసెస్ అందులో పెట్టేసి ఒక 15 మినిట్స్ వన్ సైడ్ కుక్ చేసుకున్నా. మళ్ళీ ఆఫ్ చేసి టర్న్ చేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ ఇంకో సైడ్ కుక్ చేసుకున్నా. ఇన్ కేస్ రాలేదనుకో ఆయిల్ ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎక్స్‌పెక్ట్ చేయనంత వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. చాలా బావుండే. ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పేసి రికార్డ్ చేసుకుంటూ కుక్ చేశా. ఇవన్నీ చూస్తుంటే నేనెందుకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వావ్! చూడగానే మౌత్ వాటరింగ్ యమ్మీ యమ్మీ. పెనం మీద నుండి ప్లేట్‌లోకి రాకముందే నా నోట్లోకేసేసుకున్నా. వీళ్ళెప్పుడొస్తారా? వీళ్ళకెప్పుడు పెడదామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ చాలా బాగా కుక్ అయింది మొత్తం. ఎంజాయ్ చేస్తున్నా మంచిగా. ఇంకేముంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే. జాయ్ ఉన్నాడు. "అమ్మా ఏంటి?" అని చెప్పేసి అడిగితే, "చికెన్ నాన్న" అని చెప్పేసి చెప్పా. "సూపర్ అమ్మా" అన్నాడు. చాలా హ్యాపీ. అండ్ శ్రీకాంత్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేసి రాగానే అన్నం, పప్పు, పాలకూర పప్పు, ఆలు ఫ్రై, చికెన్ అండ్ ఇండియా నుండి తెచ్చుకున్న మామిడికాయ పికిల్ అన్నీ పెట్టి ఇచ్చాను. ఎప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా! పనికొచ్చే పని చేయొచ్చు కదా! అని చెప్పేసి అంటుంటావు కదా! ఎలా ఉంది అని చెప్పేసి వెయిట్ చేసి రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. టేస్ట్ చేసి చాలా బావుందని చెప్పాడు. చాలా హ్యాపీ. ఎంతైనా ఫ్యామిలీకి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్సే వేరు. జై స్కూల్ నుండి రాగానే జైకి గూడా "నీకు సర్ప్రైజ్ నాన్న" అని చెప్పేసి ఇచ్చా. జై కూడా టేస్ట్ చేసి "చాలా బావుందమ్మా" అని చెప్పాడు. ఐయామ్ సో హ్యాపీ.